హాయ్ అండి, ఈరోజు జరిగిందంట ఒక చిన్న రికాప్లో చూసేయండి. ఎటో వెళ్తున్నాం, ఎంత పెద్దగా ఉంది. ఇట్లా విజిబుల్ ఉంటుంది. కుక్కర్లో పెడదాం. గిఫ్టా? రండి దండం పెట్టుకోండి. చూసారా ఈరోజు జరిగిందంతా? ముందుగా నేను పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేసుకున్నానండి. ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. సో ఇక్కడ నుంచి డే వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి గోనే. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అండి. మీరందరూ మమ్మల్ని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. పిల్లలు స్కూల్కి వెళ్ళారండి, వాళ్ళకి బాక్సెస్ ఇచ్చేసి సో మేమైతే బయలుదేరిపోయాము. మా వారు నన్ను సర్ప్రైజ్ ఎక్కడ తీసుకొచ్చారో తెలుసా? మీరు ఇంకా సర్ప్రైజ్ అవుతారు. మ్యారేజ్ యానివర్సరీ అయ్యండి మెట్రోకి ఇచ్చారేంటి అనేసి. సో ఇది కూడా లైఫ్లో ఒక పార్టే కదా. మనకు ముందు కావాల్సింది ఇంట్లో గ్రోసరీస్ కాబట్టి ఇక వచ్చేసామన్నమాట. అని మెట్రోలో తీసినవంతా చాలా పెద్ద వీడియో అయిపోయిందండి. అది నేను మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను 2-3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత. ఎందుకంటే చాలా పెద్దది కదా మెట్రో, ప్రతిదీ చూపించానమాట క్లియర్గా. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మంచిగా వీడియో అయితే పెడతాను. మేమైతే కొన్ని ఈటబుల్ థింగ్స్ తీసుకున్నాం అనమాట. సో మేము ప్రైజెస్ అనేవి క్యారీ చేసుకున్నాము డీమార్ట్కి అండ్ ఇక్కడికి మన ఇంటి దగ్గర షాప్స్కి తక్కువగా వస్తే వచ్చినాయి అనిపించింది. సో అందుకే ఇంకా అక్కడ కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాము, అవే చూపిస్తున్నాను. మిగతాది అయితే చాలా బాగుందండి. మెట్రోలో చాలా ప్రతీది దొరికేస్తుంది. అసలు మనం వన్ డే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు రామనుకుంటాం. మన లేడీస్ని అయితే అంత బాగుంటుంది. క్లాత్సే కానీ గిన్నెలే అవ్వచ్చు, అసలు స్టీల్ ఐటమ్ అయితే చాలా ఉంది. నేను ఏవో సెర్చ్ చేస్తున్నాను వస్తువులు, మా వారు సడన్గా వచ్చి ఏదో హ్యాండ్లో పెట్టి హ్యాపీ యానివర్సరీ అన్నారు. ఏంటబ్బా అని చూస్తే అది హర్షీస్ డార్క్ చాక్లెట్ అన్నమాట. చాలా బాగుంటుంది అది ఫ్లేవరు. సో కాస్ట్ కూడా అంతే ఎక్కువనే ఉంది. సో నాకైతే హ్యాపీగా అనిపించింది సడన్గా అలా ఆ టైంలో అక్కడ తనకు ఆ థాట్ రావడము, ఇవ్వాలనిపించడం. ఇక ఇంటికి వచ్చామండి, వచ్చేసరికి 2 అవుతుంది. ఇక నేనైతే ఆ రోజు ఫాస్టింగ్ కాబట్టి మామూలుగా అటుకులతో అయితే పోహా చేసుకోవడానికి రెడీ అయిపోయాను. ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇలానే చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆనియన్ మిర్చి అన్నీ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను. వేగాక పల్లీలు కూడా వేసి మంచిగా వేయించుకున్న తర్వాత పసుపు వేసి మన అటుకులని కొంచెం వాష్ చేసుకొని వేసుకోవాలి. దొడ్డు అటుకులను వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇంటికి వచ్చాక తను సడన్గా మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. ఏంటి ఎటెళ్ళాడినే అనుకున్నాను, సర్లే వస్తాడుగా అనుకున్నాను. కానీ నేనైతే మైండ్లో ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకొని ఉన్నాను. ఎందుకంటే లేట్ అయింది కదా, నా కోసం టిఫిన్ తీసుకొస్తాడేమో, ఎందుకంటే నేను ఫాస్టింగ్ కదా తినాను అనేసి. ఇక తనకైతే రైస్ ఉంది కదా, రైసే తింటాడు కదా అనేసి నేను అనుకున్నాను. ఏం తేకుండా వచ్చాడు. ఎటెళ్ళామంటే ఎటెళ్ళలేదు అన్నాడు. ఎందుకు నేను ఎక్స్పెక్ట్ చేశాను టిఫిన్ తెస్తావేమో అని. నేను అందుకే వెళ్ళాను కానీ అన్ని క్లోజ్ ఉన్నాయి అనేసి అప్పుడు చెప్పాడు. అందుకే అడిగినా చెప్పట్లేదు అన్నట్టుగా లేవని. సో ఇక నేనైతే పోహా చేసుకున్నాను, తను రైస్ తిన్నాడు. సరే దాంట్లోకి నేను కాంబినేషన్గా ఆనియన్ వేసుకుంటాను అండ్ అలాగే కరివేపాకు లీవ్స్ కూడా తింటాను నేను, పచ్చివే నాకు ఇష్టము అండ్ హెల్త్కి కూడా మంచిది కదా. ఇక నేను అలా అలవాటు చేసుకున్నాను అనమాట. ప్రతిసారి ఏది తిన్నా ఒక ముద్దలో ఆకులు అనేవి కలుపుకొని తింటాను అన్నమాట కరివేపాకువి. చూస్తూనే 3 అయిపోయిందండి. ఇక మా వారు మా పాపని తీసుకురావడానికి వెళ్ళారు. ఇక వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఇక అన్నీ చూస్తున్నారు, ఎటో వెళ్ళారు మమ్మల్ని తీసుకెళ్లకుండా. కానీ మా పెద్ద పాప అయితే హ్యాపీ. తనకు నచ్చిన పింక్ శాండిల్స్ అయితే దొరికాయి కదా, తనకి ఏదైనా పింక్ కలర్లో ఉంటే చాలండి, హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నేనైతే ఈరోజు ఈ సారీ కట్టుకుందామని తీసుకున్నానండి. మ్యారేజ్ సారీ అండి, మ్యారేజ్ యానివర్సరీ కోసం నేను అంటే చాలా డేస్ అయింది తీసుకొని, కానీ ఈరోజు ఇక నిన్న కట్టుకున్నాను అన్నమాట. అదే యానివర్సరీ రోజు కట్టుకున్నాను ఇది. సో ఇలా ఉంటుంది, బాగుంటుంది సారీ అంతా, చాలా బాగుంటుంది. ఇదేమో బ్లౌజ్ వచ్చింది దానికి, నేను బ్లౌజ్ తీయించాను. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. ఇట్లా బుట్ట వచ్చింది పెద్ద పెద్ద సైజులో, బాగుంటుంది. ఇట్లా మనం ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టించుకున్నాం అనుకోండి, నెక్ మంచిగా పర్ఫెక్ట్గా ఒకటి పెట్టించుకొని బాగుంటుంది. బ్లౌజ్ కూడా ఇట్లా బార్డర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగుంది కదా. ఈ బ్లౌజ్ మనం వేరే సారీస్ పైకి కూడా వేసుకోవచ్చు అండి, కాంట్రాస్ట్గా చాలా బాగుంటుంది. గ్రే కలర్ లాగా వచ్చింది అండ్ కొంచెం లైట్ బ్లూ కలర్ లాగా కూడా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట. నాకు నచ్చింది. నేనైతే స్టిచ్ చేయించుకుంటాను కానీ నాకు ఆల్రెడీ కొంచెం సిమిలర్ కలర్లోనే ఉన్న ఒక బ్లౌజ్ పీస్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో అదే తీసుకున్నాను. మగ్గం వర్క్ చేసి వాళ్ళు సేల్ చేస్తారండి, ఆన్లైన్లోని తీసుకున్నాను, ట్రస్టెడ్ అనమాట.
సో మీకు డీటెయిల్స్ కావాలంటే అడిగితే నేనైతే చెప్తాను, కామెంట్లో అడగండి, చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర. సో చూడండి బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో, ఇట్లా ముత్యాలు అన్నమాట. ముత్యాలు వచ్చి పైన మొత్తం కింద అంతా మగ్గం వర్క్ అన్నట్టు, మగ్గం వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ వచ్చింది. మీకు కరెక్ట్ కనిపిస్తుందో లేదో నా కెమెరాలో అయితే, అదేటి మొబైల్లో. సో బాగుంది వర్క్ అండ్ టోటల్ మిర్రర్స్ అన్నమాట. మా వర్క్లో మధ్యలో ఉన్నాయంటే ఒరిజినల్ మిర్రర్స్ అండి, అవి పేపర్వి అలాంటివి కాదు, ఒరిజినల్ మిర్రర్స్. అండ్ టోటల్ బ్లౌజ్ మొత్తము వస్తాయి అన్నమాట, మిర్రర్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది. బాగుంటుంది. నాకు ఎందుకో ఇది సారీ ఈ బ్లౌజ్ కొంచెం అన్నిటికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇంకా నెక్ వస్తే నాకు చాలా బాగా నెక్కే నచ్చింది అన్నమాట. డిజైన్ అయినా కానీ అంతా ఆ మగ్గం వర్క్కి, ఆ మిర్రర్స్కి అండ్ ఆ కుందన్స్ లాంటి చాలా బాగుంది అసలు. ఏ కలర్ శారీకైనా సెట్ అయిపోతుంది ఈ బ్లౌజ్. మనకి మెరూన్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ కానీ, వీటికి డార్క్ కలర్ శారీస్కి అయితే ఈ బ్లౌజ్ చాలా బాగుంటుందని ఇక ఆ ఉద్దేశంతో తీసుకున్నా. వర్క్ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్టిచ్చింగ్ కూడా నేను దగ్గరలో ఉండే బొటిక్లో ఇచ్చిన అనమాట, వాళ్ళు కూడా బాగా స్టిచ్ చేశారు నాకు. సో ఇదండి నా శారీ. మీకు నచ్చితే లైక్ చేయండి, డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో చెప్పండి, అడగండి, నేను ఇస్తాను. సో నా శారీ అండ్ నా బ్లౌజ్ నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎలా ఉందో కామెంట్ చేయండి, డీటెయిల్స్ కావాలంటే కూడా కామెంట్లో అడగండి. ఇక శారీ పని పక్కన పెట్టేశానండి. ఎట్లా ఈవినింగ్ కట్టేసుకుంటాను కదా టెంపుల్కి వెళ్ళేటప్పుడు. మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ దగ్గరలో ఉండే టెంపుల్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ స్కూల్ టైం అవుతుంది, ఇక మెట్రోకి వెళ్ళాలి కదా అనేసి అటు వెళ్ళిపోయాము. నేనైతే అసలు ఫేస్ కూడా వాష్ చేసుకోలేదు. పొద్దున స్నానం చేసి అదే తిరిగి వచ్చి మళ్ళీ అలానే ఇంకా కేక్ ప్రిపేర్ చేద్దామనేసి వచ్చానండి. ఎమ్మి ఉంటుంది కేక్, మాత్రం ఆసం వచ్చింది అసలు. అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కేక్. దీనికోసం నేనైతే ఒక కప్పు, నేను చూపిస్తున్నాను కదా అంత సైజులో ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అన్నమాట. నేను రవ్వ కేక్ అండి చేసేది, అందుకనేసి ఆ కప్పుతో రవ్వ తీసుకున్నాను. అండ్ సేమ్ కప్, అదే కప్పుతో బెల్లం తురుమన్న తీసుకోండి. నా దగ్గర అయితే జాగ్రీ పౌడర్ ఎప్పుడు ఉంటుంది కదండి, అండ్ అదే వేస్తున్నాను అనమాట. అది పావు కప్పు తీసుకోవాలి, అంటే ముప్పావు కప్పు వంతు తీసుకోవాలి, కొంచెం తక్కువ తీసుకోవాలి. కప్పు తీసుకున్నాం కదా, ఇది ముప్పావు కప్పు తీసుకోవాలి. సో తీసుకొని అదే ముప్పావు కప్పు పాలను కూడా యాడ్ చేసుకోండి, కొద్దిగా తక్కువ అంతే, అంటే కన్సిస్టెన్సీని బట్టి. కరెక్ట్ అయితే సరిపోతుంది. సో తీసుకొని నేనైతే దాంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నావాలండి. బెల్లం తురుము అయితే కొంచెం కరగడానికైనా దేనికైనా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను పౌడర్ తీసుకున్నాను, మళ్ళీ తొందరగా అవ్వాలి కదా అన్నట్లు. సో నేను ఎన్ని పాలు అయితే తీసుకున్నానో అన్ని పాలు అంతే బెల్లం పౌడర్ వేసి బాగా కలుపుకున్నానండి ఒక 5 మినిట్స్. సో ఇలా ఉంది. సో ఇలా బాగా కలుపుకొని నేను దాన్ని మూత పెట్టి పక్కన ఉంచుకున్నానండి. ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టండి, ఎందుకంటే రవ్వ బెల్లము ఆ పాలల్లో మంచిగా నానాలి కాబట్టి. నేను 20 మినిట్స్ తర్వాత కుక్కర్లో ప్రీ హీట్ కోసం పెట్టాను, ఒక స్టాండ్ వేసి. మనం ఒక 10 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకోవాలి. మీకు కేక్ మౌల్డ్ ఉంటే దాంట్లోనే బటర్ పేపర్ వేసి మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ మిక్చర్ని అందులో వేసుకోవచ్చు. నేనైతే ఇందులో చేస్తున్నాను అన్నమాట ఈ గిన్నెలో, అందుకే నేను దానికి మొత్తం నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో మనం ఏదైతే మిక్చర్ కలుపుకున్నామో దాంట్లో పావు టీ స్పూను వంట సోడా వేసుకోండి, తర్వాత పావు కప్పు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఏ దాంట్లో అయితే కేక్ చేసుకుంటామో దాంట్లో మనం అంతా షిఫ్ట్ చేసుకోవాలండి. నీట్గా చేసుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్ అనేటివి వేసుకోండి. మీకు డ్రై ఫ్రూట్స్ కేక్లా చేశాను కాబట్టి నేను, అందుకే ఇవి డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటంటే బాదం కాదు, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అంతే. కట్ చేసుకొని వేసుకున్నాను దానిపైన. సో ఇక ఇప్పుడు నేను ప్రీ హీట్ ఆల్రెడీ అయిపోయింది కదా, మనం 10 నిమిషాల ముందే కుక్కర్ని పెట్టాం కాబట్టి గ్యాస్ మీద స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక మనము కేక్ మౌల్డ్ అనేసి పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 45 మినిట్స్ మనము కుక్ అవ్వనివ్వాలి. సో నేను 45 మినిట్స్ తర్వాత చూసాను, కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇంకా రెడీ అవుతున్నామండి టెంపుల్కి వెళ్ళడానికి. నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. మొత్తం రెడీ అయిన తర్వాత సారీ అంతా వేసుకున్నాక ఇలా ఉంది చూడండి. హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అండ్ నెక్ దగ్గర కూడా బాగా కనిపిస్తుంది. బ్యాక్ అయితే చాలా బాగా నచ్చింది, మా వారికి కూడా మంచిగా ఉంది డిజైన్ అనేసి అన్నాడు. సో ఇంకా
డోరీస్ కూడా కొంచెం డిఫరెంట్గానే పెట్టుకున్నాను. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామండి. లోపలికి వెళ్ళడంతో శివాలయం ఉంటుంది. ఆ టెంపుల్లో అన్నీ ఉంటాయి. అప్పటికే 8 అయిపోయింది. ఇంకా ఉంటున్నాయో ఉండయో టెంపుల్స్ అని మళ్ళీ అదొక టెన్షన్ అనమాట. కాకపోతే ఇక లక్కీగా ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ రోజు గురువారము సాయిబాబా టెంపుల్. ఇక నాకు కూడా హ్యాపీగా అనిపించింది. అండ్ పక్కనే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళి చూద్దాం అనేసి అటైతే వెళ్ళేసరికి అయితే టెంపుల్ అయితే ఉంది. ఇంకా సో ఇక ముందు అయితే శివుడు ఉంటుండు, తర్వాత సాయిబాబా ఉంటుండు. అక్కడికి వచ్చి అయితే మొక్కుతున్నాం. పిల్లలు వాళ్ళకి అందకపోయినా మొక్కుతున్నారు దేవుడి పాదాలని. మంచిగా మొక్కుకొని ఇక మా కోసమే ఎవరు లేరు, ఇక మేమే ఉన్నాము. ఇంకా 1/2 అవర్లో టెంపుల్ క్లోజ్ చేస్తారంట. ఇంకా అర్చన చేయించుకున్నాము మా పేర్ల మీద. ఇక మా పిల్లలైతే ఇక గంట కొడతాము అనేసి అంటే ఇక వాళ్ళే కొట్టారు. మేము ఎందుకంటే కింద కూర్చున్నాము, ఓపిక లేదు అని అంటే ఇక మా పెద్ద పాపనే చిన్న పాపనే లిఫ్ట్ చేసింది. ఇక తను కూడా కొట్టింది. ఇక వాళ్ళకి అదొక ఆనందం కదా. మళ్ళీ వద్దంటే ఏడుపులు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది కదండి ఇంకా మామూలే వంట పని. మా వారైతే టెంపుల్కి వెళ్ళే ముందే నేను పప్పు నానబెట్టానండి. ఈ మైసూర్ పప్పుని, ఎర్రపప్పుని. అది నానబెట్టిన తర్వాత వచ్చి మరి ఏమైనా రెస్టారెంట్కి వెళ్దామా అనేసి అన్నాడంటే నేనేం తినాను అనుకోండి, వాళ్ళు తింటారు కదా, నేనైతే వెజ్ తింటాను అనుకోండి. సో ఇక తనుండి నేను ఆల్రెడీ పప్పు నానబెట్టేసిన ఇప్పుడు ఎందుకు అనేసి అంటే సరే మరి నీ ఇష్టం అనేసి అంటున్నాను. ముందు చెప్పాలి కదండి, కొంచెం నేను కూడా అంత హరిబరిగా మళ్ళీ వంట చేయాలి ఇవన్నీ నాకు కూడా టెన్షన్స్ ఫ్రీ ఉండేది కదా అని అప్పుడు అనిపించింది అంటూ మా వారి మీద కొంచెం కోపం. పప్పు అయితే వేస్తున్నానండి. నేను ఇలా చేస్తాను, మాకు చాలా ఇష్టము. మా అమ్మ బాగా చేస్తుంది అన్నట్టు, తనని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఈ పప్పు ఎప్పుడు చేసినా మా అమ్మ ఖచ్చితంగా గుర్తొస్తుంది నాకు. కానీ ఈరోజు విష్ చేసింది కూడా మా అమ్మనేనండి. మార్నింగ్ ఖచ్చితంగా బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. పాపం తన మొబైల్లో బ్యాలెన్స్ లేకపోయినా బ్యాలెన్స్ వేయించుకుంటుంది మాకు విష్ చేయాలని. సో పాపం ఫోన్ చేసింది మమ్మీ, నేను వచ్చిన తర్వాత మాట్లాడారు, పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తీసుకెళ్తున్నా అంటే అదో నేను ఒకటైతే చెప్పని అనేసానండి. ఏంటిదని అంటే పెళ్లి రోజు శుభాకాంక్షలు అని అనేసింది. సో చూడండి, ఇంకా మేము కేక్ కట్ చేస్తాము, ఇక తిందాము. అప్పటికే పాప పడుకుంటుంది అనే లోపే కరెంటు పోయిందండి. ఈ లోపు అయితే పప్పు పని కూడా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. దాంట్లో నేను ఉప్పు, కారము, టమాటా కూడా అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటున్నాను, టమాటా ఉడికే వరకు. సో నేను ప్రిపేర్ చేశాను కదండి కేక్ని, దాన్ని తీసి మనం కొంచెం పైన ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. దాన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి పైన వేసుకున్నాను కదా, మళ్ళీ నేను దాన్ని తీసి రివర్స్ టర్న్ చేసుకున్నాను. రివర్స్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ముందు ఉన్నాయి కాబట్టి వెనకకి మంచిగా ఇలా మంచిగా షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే కేక్ అనేది అటు ఇటు అవుతుంది, మనం అది రవ్వ కేక్ కదా, అందుకనమాట. సో ఇక కేక్ అయితే తెచ్చి పెట్టేశానండి. ఇంకా కట్ చేసేసుకొని అప్పటికే మా పెద్ద పాప పడుకుంది. చాలా ఇష్యూ చేసింది తన వల్ల. మాకిద్దరికి కొంచెం అదయింది, ఎందుకు పడుకున్నామని, ఎందుకు లేపుతున్నామని. మనకు కూడా ఉంటుంది కదండి, ఇంతవరకు పిల్లలుండి ఒక 10 నిమిషాల్లో మళ్ళీ ఇక అంత అయిపోతుందనంగా పడుకుంటే ఎలా అనిపిస్తుందండి. మనకు కూడా ఉన్నదే వాళ్ళిద్దరు మధ్యలో సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని నా ఇంటెన్షన్. మా వారేమో ఎందుకు లేపుతున్నావు అని అక్కడ మేము కొంచెం మాటలు అనుకోవడం, నేను అలగడం, ఇక నాకు కొంచెం బాధ అనిపించడం, తను ఇక తగ్గకుండా అలానే ఉండడం. నాకైతే చాలా కోపం అనిపించింది. ఎందుకు ఇలా అంత మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంత కూడా రెస్ట్ లేకుండా చేస్తున్నాను వర్క్. కనీసము సెలబ్రేషన్ టైంలో అయినా హ్యాపీనెస్ లేకుండా అయిపోయింది ఏంటి అనిపించింది. కానీ తర్వాతకి ఇక కూల్ అయిపోయి ఇద్దరము కేక్ అయితే కట్ చేసి పిల్లలకు పెట్టాము, మేము తిన్నాము. కేక్ కూడా దగ్గర నుండి చూపిస్తాను చూడండి, బాగా వచ్చింది కదా. అసలు బయట కొన్న ఏదో క్యారమిల్ కేక్ లాగా, చాక్లెట్ కేక్ లాగా ఉంది కలర్ కూడా. నేను ఏం బెల్లం వేసానంటే మామూలు బెల్లం కాకుండా తాటి బెల్లం పౌడర్ అన్నమాట అది, అందుకే కలర్ అంత బాగా వచ్చింది. పిల్లలకైతే బాగా నచ్చిందండి, అడిగి మళ్ళీ తిన్నారన్నమాట. మీకు కూడా నేను చేసిన కేక్ నచ్చితే లైక్ ఇవ్వండి. ఎక్కువగా స్వీటు లేకుండా బాగా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా కేక్ పని పక్కన పెట్టేసి ఇక లేట్ అవుతుంది, వాళ్ళకి నిద్ర వస్తుంది. ఎందుకంటే పెద్ద పాప ట్యూషన్కి కూడా వెళ్తుంది కదా, ఇక టైర్డ్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ పడుకునే టైం ఉండట్లేదు కాబట్టి అందుకే 9:30 అవుతుంది ఇక. కానీ వాళ్ళకి నిద్ర వస్తుంది. సో ఇక నేను పిల్లలకు పెట్టి వాళ్ళకి పెట్టేసుకొని ఇక నేను కూడా పెట్టేసుకున్నానండి. ఇక ఇలా అయితే జరిగిందండి మా పెళ్లి రోజు. ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి మేము ఇంతే హ్యాపీగా
నిండు నూరేళ్ళు ఉండాలని మమ్మల్ని అయితే ఆశీర్వదించండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందండి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మార్నింగ్ నుండి నైట్ పడుకునే వరకు ఇంత కూడా రెస్ట్ లేకుండా చేస్తే అన్ని పనులు టైంకి అయిపోయాయండి. ఇక మేము కూడా పప్పు కూడా చాలా బాగా కుదిరింది, తొందరగా చేసినా. కానీ మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయండి, ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్.